భారతదేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా 4వ విడతలో తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు జారీ చేయడం, ఈ రోజు నుండి నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడం జరిగింది. రేపు 19వ తారీఖు రోజు మహబాద్ పార్లమెంటుకి కాంగ్రెస్ అభ్యర్థిగా గౌరవ శ్రీ పూరిక బలరాం నాయక్ గారు వారి సుముహూర్త టైంన 11 నుండి 12 గంటల మధ్యలో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్ గారికి అందజేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో ఏదైతే ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది, ప్రజలు తెచ్చుకోవడం జరిగింది. ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4 నెలలుగా పరిపాలనను సాగిస్తూ ఎన్నికలకు ముందు ఏదైతే చేశామో ఒక్కొక్క గ్యారంటీ పథకాన్ని కూడా అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఈ తరుణంలో పార్లమెంటు ఎన్నికలు రావడం జరిగింది. బలరాం నాయక్ గారు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారు మహబాద్కి రేపు సాయంత్రం విచ్చేయడం, జనజాగరణ సభను మహబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం ఆవరణలో రేపు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ యంత్రాంగం గౌరవ బలరాం నాయక్ గారి గెలుపును కాంక్షిస్తూ ప్రజల నుండి మద్దతును కోరుతూ అఖండ మెజార్టీతో ప్రజలు పార్లమెంటు సభ్యుడిగా గెలిపించాలని కోరుకుంటూ గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులు, గౌరవ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, నర్సంపేట శాసనసభ్యులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారితో సహా ప్రముఖులందరూ కూడా ఈ పార్లమెంటు పరిధిలోని శాసనసభ్యులు 7గురితో పాటుగా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో వివిధ హోదాలలో ఉన్న నాయకత్వం కూడా రేపు మహబాద్ పట్టణానికి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క ఏదైతే మేము కాంగ్రెస్ పార్టీ ఆశించినామో, ప్రజలు కోరుకున్నారో అదే రీతిలో పాలన సాగుతుంది. కాబట్టి ఈ యొక్క పాలన మరింత ప్రజలకు సంక్షేమ ఫలాలు, ఆర్థిక ఫలాలు అందాలి అంటే కాంగ్రెస్ పార్టీ అండగా నిలవాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 17 పార్లమెంటు స్థానాలకు 12 నుంచి 14 పార్లమెంటు స్థానాలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ఇప్పటికే సర్వేలు చెబుతూ ఉన్నాయి. ఇంకా గెలుపు అవకాశాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీనికి ఏదైతే రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా రేపు మహబాద్ పార్లమెంటు పరిధిలోని మహబాద్, డోర్నకల్, ఇల్లందు, నర్సంపేట నియోజకవర్గాల నుంచి ప్రజలు విచ్చేసే రీతిలో ఈ యొక్క కార్యక్రమాన్ని జనజాగరణ సభను నిర్దేశించడం జరిగింది. గౌరవ పార్లమెంట్ ఇన్ఛార్జి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ 4 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రజలు సుమారు 70 నుంచి 1,00,000 మంది స్వచ్ఛందంగా తరలి వచ్చే రీతిలో ప్రజల నుంచి స్పందన కనిపిస్తూ ఉంది. ఈ భారీ బహిరంగ సభలో నర్సంపేట నియోజకవర్గం నుంచి మాకు ఇవాళ గౌరవ శాసనసభ్యులు గారు ఏదైతే గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు సమీక్షలు జరిపి ఈ బహిరంగ సభకు తరలి వచ్చే యొక్క ప్రజల నుంచి ఎంతమంది రాగలరని చెప్పి కూడా పార్టీ శ్రేణుల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో పాటు అనుబంధ సంఘాల ప్రతినిధులందరి నుంచి కూడా సమాచారాన్ని సేకరించడం జరిగింది. వారి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ను చూస్తే స్వచ్ఛందంగానే 15 నుంచి 20 వేల జనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నర్సంపేట నియోజకవర్గం నుంచి జనజాగరణ సభ విజయవంతం కోసం తరలి రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మాకు కనిపిస్తూ ఉంది. తప్పకుండా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చే రీతిలో ఈరోజు వస్తారని, కాంగ్రెస్ పార్టీని దీవిస్తారని, బలరాం నాయక్ గారిని భారీ మెజార్టీ గెలుపులో నర్సంపేట నియోజకవర్గ మెజార్టీ కూడా అత్యధికంగా ఉండే రీతిలో కూడా నియోజకవర్గ ప్రజలు ఆ విధమైన సహకారం అందిస్తారని తెలియపరచుకుంటూ ఈరోజు రాష్ట్రంలో పరిణామాలు 4 నెలల క్రితం వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క గ్యారంటీ పథకాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. మహిళలకు ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, లేక గ్యాస్ కానివ్వండి, లేక కరెంటు 0 బిల్లులు కానివ్వండి, తర్వాత ఆగస్టు 15లో ఏదైతే 2 లక్షల రుణాల మాఫీ కానివ్వండి, 2 లక్షల రుణమాఫీని కూడా ఆగస్టు 15 నుంచి అమలు చేయబోతానని కూడా చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ సేవలు కూడా
ప్రతి ఒక్క నిరుపేదడు అందే రీతిలో కార్పొరేట్ వైద్యశాలలో కూడా ఆ పథకాన్ని కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా మహాలక్ష్మి పథకం ఏదైతే చెప్పామో ఆ పథకాన్ని కూడా అమలు చేసే రీతిలో ప్రభుత్వం కసరత్తులు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ దివాలా దించిన ఖజానాతో దివాలా దించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఏదైతే అప్పజెప్పిపోయిన అప్పులు ఏదైతే నిల్వలు లేని ఈ పాలనలో పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అంటే ఆర్థిక వనరులను సమీకరించుకుంటూ ఈరోజు మా గ్యారంటీ పథకాల సంక్షేమ పథకాలను అందించుకుంటూ ముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. అదే రీతిలో భారతదేశ పరిణామాలను చూస్తే బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారీ వ్యవస్థకు కొమ్ము కాస్తూ కార్పొరేట్ సంస్థలకు వారిని హక్కున చేర్చుకొని నిరుపేద మధ్యతరగతి ప్రజానికానికి ఈరోజు నడి రోడ్లో నిలబెట్టే రీతిలో 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో మతాలను అడ్డం పెట్టుకొని కులాలను అడ్డం పెట్టుకొని మేము అధికారంలో ఉంటే చాలు తప్ప ఈరోజు ఈ యొక్క ప్రజల సంక్షేమం మాకు అవసరం లేదన్న రీతిలో కూడా 10 ఏళ్లుగా పాలన సాగుతూ ఉన్నది. దానికి నిదర్శనం ఈరోజు మండుతున్న ప్రతి వస్తువు ధరలే. నిత్యావసర వస్తువులు కానివ్వండి, లేక కరెంటుది కానివ్వండి, ఏది తీసుకున్న పెట్రోల్ డీజిల్ ఏ గ్యాస్ మొద్దు ఏది తీసుకున్నా కూడా ఈరోజు ధరలు మండిపోయి 10 ఏళ్ల క్రితం వరకు 40 ఏళ్ళు ఏ రేషియోలో పెరిగిన రేట్లు 2014 నుండి 24 వరకు బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ రీతిలో పెరిగిపోయినాయో ఈరోజు విశ్లేషకులు కూడా ముక్కున వేలేసుకున్న రీతిలో ఈరోజు ఆ పాలన బీజేపీ ప్రభుత్వం సాగిస్తూ ఉంది. ఇంకా అదే కాకుండా పెద్ద ప్రమాదం కూడా పొంచుకొస్తూ ఉంది. వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆ రోజు గౌరవ శ్రీ భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఈరోజు దాన్ని మార్పులు చేసి మొత్తం వాళ్ళ స్వార్థం కోసం భవిష్యత్తులో వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా మళ్ళీ పునర్రచించి వాళ్ళకు అనుగుణంగా రచించే రీతిలో కూడా ఈరోజు వాళ్ళ దుర్బుద్ధి కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టుగా రేపు భవిష్యత్తులో రాబోతూ ఉంది బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ కనుక అధికారంలోకి వస్తే ఈరోజు ప్రజాస్వామ్యం భారతదేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. ఏదైతే ప్రపంచ దేశాలు ఏదైతే గౌరవిస్తున్నాయి అనుకుంటున్నామో కానీ ఈ బీజేపీ ఈ నరేంద్ర మోడీ వల్ల రేపు భవిష్యత్తులో పెను ప్రమాదం ముంచుక రాబోతున్నది. కాబట్టి తప్పకుండా ఏదైతే ప్రజలు గౌరవంగా అంటే ఏదైతే వాళ్ళు ప్రజలు కోరుకున్న రీతిలో పాలన సాగించేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా బీజేపీకి గుణపాఠం నేర్పాలి. మొన్నటి వరకు నాకు అడ్డు అదుపు లేకుండా విర్రవేగిన బీఆర్ఎస్ కేసీఆర్ నేను ఏది చెప్తే అదే నేను మౌన వర్క్ను నేను ఆ రోజు రాచరిక పాలన కూడా మరిపించే రీతిలో పాలన సాగించిన వారికి డబ్బులతోటి ఓట్లను కొంటా ఎవరైనా కొంటా నేను ఎంతకైనా తెగిస్తా అని చెప్పిన కేసీఆర్కు ప్రజలే గుణపాఠం నేర్పినరు. మీరు చూడొచ్చు వాళ్ళు అన్ని రకాల అంగులు ఉపయోగించారు. అధికారము అర్ధబలం అంగబలం అన్ని రకాలు ఉపయోగించినా మేము ప్రజలనే నమ్ముకున్నాం తప్ప కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అనుకున్న వనరులలో ఏ ఒక్కటి కూడా మేము వారికి పోటీ ఇవ్వలేకపోయినాం. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావాలని అధికారంలో ఉండాలని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అయినా కూడా అధికారంలో తెచ్చుకుంటేనే మాకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుతాయని ఏదైతేనే తీర్పిచ్చారో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి అనే విషయాన్ని కూడా ప్రజలంతా కూడా దేశ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా నిశ్శబ్ద విప్లవంతో నరేంద్ర మోడీని ఎన్డీఏ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి హిందూ మహాసముద్రంలో పడేసే రీతిలో ఈ యొక్క ఫలితాలు రేపు రాబోతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా దయచేసి అన్ని వర్గాల ప్రజలు విద్యావంతులు మేధావులు రైతులు కార్మికులు అన్ని వర్గాల మహిళలు అన్ని వర్గాల ప్రజలు దయచేసి మరొక్కసారి ఆలోచించి తెలంగాణ రాష్ట్రం మనం కోరుకున్న పథకాలన్నీ కూడా సక్రమంగా పూర్తి స్థాయిలో అమలు జరగాలి అంటే 17 పార్లమెంటు స్థానాలు తప్పకుండా చేతి గుర్తు మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి పార్లమెంటులోకి పంపిస్తే కొట్లాడి కూడా ఆడ ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండియా కూటమిలో తప్పకుండా మన వాటాను మనం తెచ్చుకొని మరింత అభివృద్ధి ఫలాలు తెలంగాణ ప్రజలకు అందించే రీతిలో పోరాటం సాగిస్తారు. కాబట్టి తప్పకుండా రేపు జరగబోతున్న జన జాగరణ సభకు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తొలిసారిగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో అడుగుపెడుతూ మహబూబాద్ గడ్డ మీద మహబూబాద్ పార్లమెంటు స్థాన గెలుపు కోసం వారు విచ్చేస్తున్నారు. కాబట్టి వారికి అపూర్వమైన అఖండమైన స్వాగతం ఈ పార్లమెంటు పరిధిలోని ప్రజలందరూ కూడా స్వాగతించి రేపు కాంగ్రెస్ ప్రభుత్వం 10 కాలాల పాటు
చల్లగా సాగే రీతిలో ఈ ఫలాలు అందరికీ అందించే రీతిలో మరొకసారి రేవంత్ రెడ్డి గారికి బలం చేకూర్చే రీతిలో బలరాం నాయక్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే రీతిలో రేపు నామినేషన్ వేస్తున్న సందర్భంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కూడా మీ ద్వారా గౌరవ శాసనసభ్యులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారి తరపున జిల్లా అధికార ప్రతినిధిగా నరసంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా నేను మిమ్మల్ని విన్నవించుకుంటున్న, చేతులు జోడించి కోరుకుంటున్న, చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని మరోసారి గెలిపించే రీతిలో మాకు ముందుకు సాగే రీతిలో ధైర్యాన్ని ఇవ్వాలని కూడా మీ ద్వారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నమస్కారం.